మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను అందరం కళ్ళకి గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందనా? వాడు ఇంకెక్కడున్నాడనా? నువ్వు కొట్టినా చెప్పాలా? కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో గుద్ది నోరు మూసి కొట్టరాడు. చూడగొట్టి మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాలెక్కించాడు రా. నేనేం చేశానా? మరి హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. బాబా దెయ్యం. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లో బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట? 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది? 4 20 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లాగిన్ చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,00,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రిపప్ప అంటారు. ఓరెర్రిపప్ప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,00,000 లాస్. ఎవడు ఇంకో 10 ఏళ్ళు బతుకుంటదా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకో, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్, మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను? సార్, అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి.
నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరిలే చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారు ఏమనుకున్నావు? ఓడిపోయి పీకేవాడు అనుకున్నావు? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను. మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి, ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదు సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా, మా నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలుగునే చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత చదువు చదువు మీద మనసు లేదు కదరా, అంటావా? మరి అనుమానులు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు. ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి ఎవరు సార్? మనం ఏదో తప్పడిగారా? అరే హనుమాన్లు, నెత్తి మీద 4 గంటలకు మాత్రం ఎందుకురా? అవి కూడా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది కదా. అదేం సార్ అలాగంటారు? బ్రెయిన్ ప్రొటెక్షన్. అది బ్రెయిన్ ఉన్నోడికిరా, నీకెందుకురా? అరే నాకు తెలియక అడుగుతాను. పెళ్లికి 1 రోజులు ముందే రమ్మని చెప్పాడు కదా మన రవి. ఒక్కసారైనా పెళ్లి కూతురు చూపించాడా? పెళ్లి కూతురుని చూసి ఓకే చేయవలసిన బాధ్యత మనకుందా లేదా? నువ్వు మాట్లాడరా? మాట్లాడే. ఒరే రవి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో మేము పెళ్లి కూతురుని చూడాలి. పెళ్లికి ముందే రమ్మంటే బాగుండదేమో సార్. సర్లేవయ్యా, వెళ్ళి ఫోన్ చేయి. ఫోన్ చేయి. హలో, ఎవరు? నేను రవిని. మా ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు. అంతా పెళ్లి కూతురు చూడాలంటున్నారు. ఒక్కసారి పంపడానికి వీలవుతుందా? అక్కడికి పెళ్లి కూతురు రావాలా? అదే కుదరదు. మీ ఫ్రెండ్స్ చూడాలనుకుంటే వాళ్ళే మా ఇంటికి రమ్మనండి. సార్ పంపనంటున్నారండి. ఏంటి పంపనంటున్నారా? మగ పెళ్లి వాళ్ళ తడాకేంటో చూపిస్తాను. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? ఓ వెరీ స్వీట్ వాయిస్. టెలిఫోన్ ఆపరేటరా? కాదు సార్, పెళ్లి కూతురు ఫ్రెండ్ ని. ఓహో, పెళ్లి కూతురు ఫ్రెండా? చూడమ్మా, అరగంటలో పెళ్లి కూతురు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను. ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్. అయితే ఏంటి సార్ అలా మాట్లాడారు? నువ్వేం కంగారు పడకు రవి. 10 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐ నో ది లేడీ సైకిల్ చేసే. పెళ్లి కూతురు కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి. నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు, నువ్వు సెటిల్ చేసుకున్న 2 ఇంటికి పోతా. రాయుడు గారు, గుండె దడగా ఉంది. ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయపోవడం తెలుసు. వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు. వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు.